అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో స్కార్పియో సైన్ కోసం, అంటే వృశ్చిక రాశి సైన్ వాళ్ళ కోసం 2026 ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ స్కార్పియో. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ కోసం 2026 ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళ కోసం 2026 ఎలా ఉండబోతుంది? 8 of cups, 9 of cups, 4 of pentacles, queen of cups, 5 of cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of pentacles చూపిస్తుంది. సో ఈ ఇయర్ మీకు వృశ్చిక రాశి వాళ్ళ కోసం చాలా స్ట్రాంగ్గా ఎమోషన్స్కి సంబంధించి, ఎమోషనల్ బ్యాలెన్స్కి సంబంధించి థీమ్ అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్లీ ఎమోషనల్లీ మీరు సేఫ్ అవ్వడము, సెక్యూర్ అవ్వడము, మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవడము. సో ఇలాంటి థీమ్ నడిచే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఏంటి అని అంటే, మీరు రిలేషన్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా రిలేషన్స్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మీ ఓన్గా మీకు మీ దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఇయర్లో. అయితే 7 of Pentaclesతో మీకు ఏంటి అని అంటే, చాలామంది మీలో లవ్ చూపించడము, ఒకరికి అవతల పర్సన్కు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడము, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హ్యాపీనెస్ అనేది రిసీవ్ చేసుకోలేకపోవడం, ఎవరు మిమ్మల్ని ఎమోషనల్లీ అర్థం చేసుకోలేకపోవడం అనమాట. సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. సో కాబట్టి ఎంత చేసినా డిసప్పాయింట్మెంట్, ఎంత ట్రై చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట. సో అందుకోసమే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అంటే థీమ్ వచ్చేసి, ఆ హ్యాపీనెస్ అనేది మీరు అవతల పీపుల్లో మీరు వెతకలేరు, అది దొరకదు, మీ ఓన్లో మీకు దొరుకుతుంది అన్నది చూపించడము ఈ ఇయర్లో చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు. అందుకనే ఎమోషన్ విషయానికి వచ్చేసరికి 5 of cups ఎనర్జీతో ఎవరైతే పీపుల్ మీ లైఫ్లో మీకు సర్వ్ చేయట్లేదు, మీ లైఫ్లో అలైన్మెంట్లో లేరు, కంప్లీట్లీ మిమ్మల్ని ఎప్పుడు హర్ట్ చేస్తూ ఉండడము, తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడము, అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండడం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నుంచి మెల్లిగా వెళ్ళిపోతారు అన్నట్టు చూపిస్తుంది. అయితే మీరు చాలా క్లోజ్గా ఈ పీపుల్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల, ఈవెన్ దో ఈ పీపుల్ మీకు సర్వ్ చేయకపోయినప్పటికీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు మీకు ఎక్కడో బాధ. అంటే ఎలా అంటే, మీరు ఎలా ఫీల్ అవ్వబోతున్నారని అంటే, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు పీపుల్, ఎందుకు వస్తారు, ఎందుకు ఇలా చేస్తారని చెప్పేసి క్వశ్చన్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంది అన్నట్లుంది. సో కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే, ఇది అయిన వెంటనే మీరు విసిగిపోతున్నారు. అంటే మీ ఎనర్జీ ఎలా వస్తుందనంటే, ఇయర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ 8 of cups ఎనర్జీతో ఎంత ట్రై చేసినా ఎమోషనల్లీ ఫుల్ఫిల్గా మీరు లేరు. వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, నేనే ఈసారి వెళ్ళిపోతాను, నాకు ఇలాంటి ఎనర్జీస్తో వద్దు, ఎవరైతే నా వాల్యూని అర్థం చేసుకుంటారో, ఎక్కడైతే నేను హ్యాపీగా ఉంటానో, ఎమోషనల్లీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటానో అక్కడికి వెళ్తాను అని చెప్పేసి మీరు ఇయర్లో డెసిషన్ తీసుకొని అన్నెసరీ రిలేషన్స్ని, కనెక్షన్స్ని వదిలేసి పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే చాలా స్ట్రాంగ్గా 4 of Pentacles ఎనర్జీతో మీరు పీపుల్కి రెస్ట్రిక్షన్ పెట్టడము, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంత షేర్ చేసుకోవాలని చెప్పేసి ఉండడం అనమాట. సో చాలా తక్కువగా ఓపెన్ అప్ అవ్వబోతున్నారు ఇయర్లో అన్నట్లు చూపిస్తుంది. సో మీ లవ్ని మీరు సాక్రిఫైస్ చేయట్లేదు, అందుకే మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషన్స్కి సంబంధించే చాలా స్ట్రాంగ్గా లెసన్స్ అనేది ఉంది ఈ ఇయర్లో. క్వీన్ ఆఫ్ కప్స్తో సాక్రిఫైస్ చేయట్లేదు లవ్ని. ఎవరైతే మీకు గివ్ బ్యాక్, లైక్ మీరు ఇచ్చింది తిరిగి ఇస్తారో వాళ్ళకు మాత్రమే. అండ్ అంత ఈజీగా మీరు ఎమోషనల్లీ ఎవరికి అవైలబుల్ అవ్వట్లేదు ఈ ఇయర్లో. 4 of Pentaclesతో కంప్లీట్లీ గార్డ్ అప్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ స్టెప్స్ తెలుసుకొని అన్నెసరీ ఎనర్జీస్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మెల్లిమెల్లిగా మీ వాల్యూ, మీ హ్యాపీనెస్ మీరే ఓన్ అని చెప్పేసి తెలుసుకుంటారో, అప్పుడు 9 of Cupsతో కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్, విష్ ఫుల్ఫిల్మెంట్, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ రిలేషన్స్ కూడా ఎలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయబోతున్నారంటే, ఎవరైతే మిమ్మల్ని నిజంగానే అర్థం చేసుకుంటారు, మెచ్యూర్గా ఉంటారు, రెస్పాన్సిబుల్గా ఉండడం, ఎమోషనల్లీ హర్ట్ చేయకుండా ఉంటారో అలాంటి పీపుల్ని మీరు కలుస్తారు ఈ ఇయర్లో. అంటే నెగిటివ్ పీపుల్, మిమ్మల్ని లో చేసి మాట్లాడే వాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు ఫుల్ఫిల్లింగ్ ఎనర్జీ, లైక్ మీకు ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే కైండ్ ఆఫ్ పీపుల్ మీ లైఫ్లో ఉంటారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే,
అండ్ చాలామందికి మనీ వైజ్గా బాగా టఫ్గా ఉండింది మీకు రీసెంట్ పాస్ట్లో. అయితే మనీ వైజ్గా వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా కష్టాలు పడిన తర్వాత 2026 విషయానికి వచ్చేసరికి మీకు అబండెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఇంప్రూవ్ అయ్యేసరికి మీరు కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నారు ఈసారి సేవింగ్స్కి సంబంధించి. మనీని ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కొంచెం సీరియస్గా ఉంటూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎలా అంటే అలా ఖర్చు పెట్టట్లేదు. కొంచెం ఇది రెస్ట్రిక్షన్ లాగా కూడా మారుతుంది. ఏమవుతుందనంటే పాస్ట్లో కనుక మీరు ఫినాన్షియల్లీ బాగా డిస్టర్బ్ అయ్యి ఉంటే కనుక ఈసారి మీరు ఎక్కువగా ఆలోచించి ఈవెన్ మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే ఈ డబ్బు లేకపోతే నేను మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతానేమో అన్న దాంతో కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉన్నారనమాట. కొంచెం ఫ్రీగా ఉంటే బెస్ట్. ఎందుకనంటే మీరు రెస్ట్రిక్టెడ్గా ఉంటే కనుక అది అట్రాక్ట్ చేయదు. అది ఏమవుతుందని అంటే ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండకుండా అంతే ఉంటుంది, ఎక్కువగా అబండెన్స్ అనేది రిసీవ్ చేసుకోరు. సో ఆ రెస్ట్రిక్షన్ అనేది చూపిస్తుంది కొంచెం. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా గార్డప్ ఎనర్జీ అనేది చూపిస్తుంది మీకు మీ సిచ్యువేషన్స్లో ఈ ఎనర్జీ జనరలీ. ఎందుకంటే బాగా హర్ట్ అయ్యారు, బాగా లెసన్స్ అని నేర్చుకున్నారు, మళ్ళీ రిపీట్ చేయకూడదన్న దాంతో వాల్స్ పెట్టేది అన్నట్లు చూపిస్తుంది. సో ఓకే, బౌండరీస్ పెట్టడం ఫైన్, బట్ ఓవర్గా రెస్ట్రిక్టెడ్ అవ్వడం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు కొంచెం దీని గురించి ఆలోచించాలి ఈ ఇయర్లో. కొంచెము ఎవరితో ఎలా ఉండాలి అంటే మాత్రం చాలు, ఓవర్గా స్ట్రిక్ట్గా రెస్ట్రిక్ట్ చేయకుంటే చాలా బెస్ట్ మీకు. ఓకే, అండ్ ఎస్ ఇది వచ్చేసి మీకు థీమ్ చూపిస్తుంది. ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ Scorpio in this year. What else we have for Scorpio in this year? Embracing, stand still, enlightenment. మీకు ఈ ఇయర్లో స్కార్పియో వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ గ్రోత్ అనేది నడుస్తుంది. అందుకనే మీకు ఎమోషన్ విషయానికి ఎప్పుడైనా సరే స్పిరిచువల్ గ్రోత్ సైడ్ వెళ్తున్నారు అంటే ఎమోషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే పీపుల్ మిమ్మల్ని తక్కువ చేయడము అది ఇది అన్నీ జరుగుతూ ఉండడం. ఎందుకంటే మీరు స్పిరిచువల్ పాత్లోకి, ట్రూ స్పిరిచువల్ లెసన్స్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. సో మీరు ఇయర్లో స్పిరిచువల్ సైడ్, డివైన్ సైడ్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెడిటేషన్స్ అని చెప్పేసి, చాంటింగ్స్ అని చెప్పేసి, గుళ్ళకు లేకపోతే మీకు ఏదైతే స్పిరిచువల్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళడము, ఇలాంటిదంతా జరిగే ఛాన్సెస్ ఉంది ఈ ఇయర్లో అన్నట్లుంది. ఎంబ్రేసింగ్, మీరు అలోన్లెస్ని అంటే మీ ఒంటరిగా ఉండడంని వాల్యూ ఇవ్వడము, దాన్ని హ్యాపీగా తీసుకోవడము, ఇదంతా జరిగేది. అంటే మీ ఓన్గా మీరు హ్యాపీగా ఉండడం, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా అనమాట. అక్కడికి రీచ్ అవ్వబోతున్నారు ఈ ఇయర్లో అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. అండ్ స్టాండ్ స్టిల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది జరిగే ప్రాసెస్లో ముందు మీకు కొంచెము ఇయర్ స్టార్టింగ్లో ఇది జరిగే ప్రాసెస్లో కొంచెం హర్టింగ్గా ఎందుకు ఇలా జరుగుతుందని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ యూనివర్స్ నుంచి ఏంటి అంటే కొంచెం మీరు నిలకడగా ఉండాలి, పేషెన్స్తో ఉండాలి, ఆన్సర్స్ అన్నిటికీ తెలుస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఎన్లైట్మెంట్, చాలామందికి మీ లైఫ్ పర్పస్ అసలు ఏంటి, మీరు ఎందుకు ఈ లైఫ్లోకి వచ్చారు, అసలు మీరేంటి అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. ఎన్లైట్మెంట్ ఎనర్జీకి రీచ్ అవ్వబోతున్నారు. సో కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ జర్నీ అవ్వబోతుంది మీకు స్కార్పియో. ఓకే, వచ్చి నేను ఒకవేళ లిబ్రా అని అంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతకు ముందే లిబ్రా రీడింగ్ చేశాను కాబట్టి అని ఉండొచ్చు పొరపాటున. ఓకే, సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఇయర్లో. సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.